భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే ఘట్టాలలో గజేంద్ర మోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 7 శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ గజేంద్ర స్తుతిలోని 8వ శ్లోకము తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే. అనంత శక్తిమంతుడు సర్వైశ్వర్యమయుడు అయిన పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి రూపములు లేనివాడైనా అన్ని రూపములు ఆయనవే. ఆయన చేసే లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన పాదాలకి పదే పదే నమస్కరిస్తున్నాను అని అంటాడు గజేంద్రుడు ఈ శ్లోకంలో. ఈ గజేంద్ర స్తుతిలోని 9వ శ్లోకము నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. పరమాత్మ స్వయం ప్రకాశకుడు, సర్వసాక్షి, మనసు వాక్కు బుద్ధికి అందనివాడు. అటువంటి పరమాత్మకి అనేక నమస్కారాలు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. మన బుద్ధికి పరమాత్మ యొక్క తత్వం ఎప్పటికీ అర్థమవ్వదు. ప్రధానంగా రామకృష్ణావతారాలలో పరమాత్మ చేసిన లీలలు, కార్యాలు మనం చాలా తక్కువగా భావిస్తాం. రామో విగ్రహాన్ ధర్మ అని మారీచుడు చెప్పినా కూడా వాలిని చెట్టుచాటు నుండి ఎందుకు సంహరించావు అని అడిగే మనస్తత్వం కలవాళ్ళము మనం. శిక్షించేవాడు శిక్ష పొందేవాడిని చూసే హక్కు ఉంది, కానీ ఎవడైతే ఆ శిక్షని పొందుతున్నాడో వాడికి శిక్ష వేసేవాడిని చూసే హక్కు లేదు. మన భారతీయ న్యాయశాస్త్రంలో కూడా ఉరిశిక్షకి ఎవడు అర్హుడో అతనికి నల్ల గుడ్డ కప్పేస్తారు. ఎందుకు కప్పేస్తారు అలాగా అంటే ఎవడు శిక్ష విధిస్తున్నాడో ఆయన్ని చూసే హక్కు లేదు కాబట్టి. అదే పాటించాడు రామచంద్రస్వామి. వాలికి రామచంద్రస్వామిని చూసే హక్కు లేదు. అదే ధర్మం. అందుకోసమే రామచంద్రస్వామి రామో విగ్రహాన్ ధర్మ అని అన్నాడు మారీచుడు. మనకి కూడా మన కర్మలను బట్టి పరమాత్మ కర్మ ఫలితాల రూపంలో శిక్ష వేస్తూ ఉంటాడు. అందుకే మనం పరమాత్మని చూడలేము. ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. రుచయే లోకసాక్షినే అని మనం ఆదిత్య హృదయ స్తోత్ర వివరణలో చెప్పుకోవడం జరిగింది. అవజానంతి మాంహూడ మానుషీం తనుమాశ్రితాం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం. నా పరమతత్వము తెలియని అజ్ఞానులు సర్వప్రాణులకి అధిపతి అయిన నన్ను లోక కళ్యాణం కోసం స్వీకరించిన అవతారాలని చూసి నన్ను సామాన్య మానవుడిలాగా భావించి నన్ను తక్కువగా చూస్తారు అని అంటాడు గీతాచార్యుడు 9వ అధ్యాయం 11వ శ్లోకంలో. ఈ గజేంద్ర స్తుతిలోని 10వ శ్లోకము సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపస్థిత నమ కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. ఆయన గురించి తెలిసిన వాళ్ళు కర్మ సన్యాసంలో తమ హృదయాలను పరిశుద్ధం చేసుకుని ఆయన్ని పొందుతారు. నిత్య ముక్తుడతడు, పరమానంద స్వరూపుడు, జ్ఞానమయుడు, ముక్తిప్రదాత అతడు. ఆయనకి నమస్కారములు అని శ్లోకానికి ఉన్న అర్థం. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః. నిష్కాములకి పెన్నిదివి, నువ్వు ఆత్మానంద స్వరూపుడివి, పరమ శాంతిమూర్తివి, మోక్షప్రదాతవి నువ్వే అని అంటుంది కుంతీదేవి శ్రీమద్భాగవతం 1వ స్కంధం 8వ అధ్యాయం 27వ శ్లోకం కుంతీ స్తుతిలో. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సమస్త కర్మలయందు వాటి ఫలితాలయందు ఆసక్తి వీడి పరమాత్మలోనే నిత్యతృప్తుడై ఉన్నవాడు కర్మలు చక్కగా చేసినా కూడా వాస్తవముగా ఆ కర్మలకి కర్త కాడు అని అంటాడు గీతాచార్యుడు 4వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 20వ శ్లోకం. ఈ గజేంద్ర స్తుతిలోని మరికొన్ని శ్లోకాలని వాటి అర్థాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.